సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 9 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ 1,20,000 బ్యాగులను 48,000 క్వింటాల్ వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని సెక్రటరీ జలయ రాములు తెలిపారు. గతంలో కూడా రైతులకు బోనస్ ఇచ్చామని ఇప్పుడు కూడా ఇస్తామని ప్రభుత్వం తెలిపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేరకు కృష్ణ అధ్యక్షుడు స్టాఫ్ అసిస్టెంట్ బి కిషన్, మీ రాజశేఖర్ రెడ్డి, ఏ నరేష్, పి సందీప్ పాల్గొన్నారు. వ్యవసాయ సహకార సంఘం చేర్యాల సిద్దిపేట జిల్లా సొసైటీ సిఓను. నా పేరు జె రాములు, సిఓను మాట్లాడుతున్నా. మా సంఘంలో 9 వడ్ల కొనుగోలు సెంటర్లు ఉన్నాయి. మరి మా సెంటర్లో గండి బ్యాగ్స్ కానీ కొనుగోలు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సక్రమంగా నడుస్తున్నాయి. మరి ఇప్పటి వరకు మేము కొనుగోలు చేసిన బ్యాగ్స్ 1,20,000 బ్యాగ్స్ కొనుగోలు చేసినాము. దాదాపు 48,000 క్వింటాల వరకు కొనుగోలు చేసినాము. ఇంకా కూడా ఉన్నాయి సెంటర్లో, ఇంకా 2 సెంటర్లు క్లోజ్ అయ్యేటి ఉన్నాయి. మరి మేము రైతులకు సేవ చేయాలని, మరి ఇప్పుడున్న గవర్నమెంటు, ఈ తెలంగాణ గవర్నమెంటు మాకు రైతులకు కానీ బోనస్ సన్న రకం దొడ్డు రకం కాకుండా సన్న రకం వడ్లకు బోనస్ 500 బోనస్ ప్రకటించింది. పోయిన ఖరీఫ్లో కూడా వాళ్ళ ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు కూడా వారికి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. తదుపరి జమ చేస్తుండొచ్చు. మరి మా అధ్యక్షుల వారు కానీ మా పాలకవర్గం వారి సహాయంతో మేము రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలు, ఎరువుల వ్యాపారము, ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా సర్వీసు చేస్తున్నాము. మా చేర్యాల సంఘము మా జిల్లా సహకార అధికారి కానీ, డిసిఓ గారు కానీ, మా రెవెన్యూ కలెక్టర్ గారు, జేసీ గారు, అడిషనల్ కలెక్టర్ గారి, మా సిద్దిపేట కలెక్టర్ కానీ అందరూ మా కోఆపరేషను చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మా సంఘం మున్ముందు ఇంకా అభివృద్ధిలో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను.